జిల్లాల్లో కూడా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నాలు నిర్వహిస్తూ ఉన్నాం. ఇవాళ ఈ రాష్ట్రంలో కనీస వేతనాలు అనేటువంటి సమస్య ఈరోజు సమస్య కాదు. ఇది ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు కేవలం 2007లో ఒకసారి సవరించారు కనీస వేతనాలు. 2012 నుంచి అంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి సవరించాల్సినటువంటి కనీస వేతనాలని ఇప్పటి వరకు సవరించకపోవడం వల్ల మొత్తం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 1 కోటి మంది పైచిలకు కార్మిక వర్గం అంతా కూడా 73 షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ పరిధిలో వీళ్ళందరూ పనిచేస్తూ ఉన్నారు. మరి వీళ్ళందరూ తీవ్రమైనటువంటి శ్రమ దోపిడీకి పాల్పడుతూ ఉన్నారు. గతంలో ఉన్నటువంటి పాలకులు గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా కనీస వేతనాలు పెంచుతామని చెప్పేసి ఆశ చూపి ఫైనల్గా ఒక 5 జీవోలు 18,100 రూపాయలు కనీస వేతనాలు పెంచుతూ జీవోలు ఇచ్చారు. ఆ జీవోల్ని గెజెట్ చేయకముందే యజమాని ప్రతినిధులందరూ కలవటం వల్ల ఆ జీవోలన్నీ కూడా వెనకబోయినటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇవాళ తెలంగాణ ప్రభుత్వం మారింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇవాళ మేము అన్ని సమస్యలు పరిష్కారం చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారు మరి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. ఇవాళ 73 సంబంధించిన షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్కి మళ్ళీ ప్రిలిమినరీ నోటిఫికేషన్స్ ఇచ్చారు. ఎంత ఆశ్చర్యకరమైన అంటే ఈ ప్రిలిమినరీ నోటిఫికేషన్లో కేవలం 12,000 రూపాయల వేతనాన్ని పెంచుతూ ఇచ్చారు. అంటే ఇప్పటికే రాష్ట్రంలో పెరిగినటువంటి డిఏ ద్వారా 12,000 రూపాయల వేతనం వస్తుంది. అంటే వాడు 1 రూపాయి కూడా పెంచకుండా వేతనాలు ఇవ్వడం అని అంటే కార్మిక వర్గాన్ని తీవ్రంగా మోసం చేయడం. అందుకని పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా కనీస వేతనం ఇవ్వాల్సి వస్తే కనీసం 30,000 పైచలకు కనీస వేతనం తీసుకోవాల్సిన పరిస్థితుల్లో మరి ట్రేడ్ యూనియన్లు 26,000 రూపాయలను ఇస్తే కనీస వేతనం ఎలా బతుకుతారు? అందుకని ప్రతి 5 సంవత్సరాలు సవరించాల్సినటువంటి కనీస వేతనాలను మీరు పెంచాలి. ఇవాళ రాష్ట్రంలో ఎంత దోపిడీకి గురవుతున్నారంటే కార్మిక వర్గం. మేము అనేక పరిశ్రమలు సర్వే చేశాం. ఈ నెల రోజుల పాటు సర్వే చేస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి. అనేక రాష్ట్రాల నుంచి దేశంలో ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, అట్లానే ఛత్తీస్గఢ్, ఇవాళ ఉత్తరాఖండ్, ఒరిస్సా, కలకటా రకరకాల రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి కార్మికులను 12 గంటలు 14 గంటలు శ్రమ దోపిడీ చేస్తూ వాళ్ళకి ఇస్తున్న వేతనం ఎంతనంటే కేవలం 12,000 రూపాయలు. అంటే 8 గంటల పాటు రావాల్సినటువంటి వేతనం 12 గంటలు పనిచేస్తూ వాళ్ళు వేతనం ఇస్తున్న పరిస్థితి ఉంది. అనేక లాభాలు గడుస్తున్నటువంటి పరిశ్రమలో కూడా ఈ విధానం జరుగుతుంది. ఇక్కడ పేరుకు లేబర్ డిపార్ట్మెంట్ ఉంటుంది తప్ప ఈ లేబర్ డిపార్ట్మెంట్ లేనాడు కూడా తనిఖీలకు పోతున్న పరిస్థితి లేదు. ఒకవేళ తనిఖీలకు మా ఫోర్స్ తోటి వెళ్ళినా కూడా పైనుంచి వచ్చేటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలు, మినిస్టర్లతోటి ఆ తనిఖీలు ఆగిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే రాష్ట్రంలో గతంలో 1979లో వలస కార్మికులకు సంబంధించినటువంటి చట్టం ఉంది. ఆ చట్ట ప్రకారం వాళ్ళందరికీ క్వార్టర్స్ నిర్మించి ఇవ్వాలి, వాళ్ళందరికీ వేతనాలు ఇవ్వాలి, వాళ్ళు రానుపోని ఛార్జీలు ఇవ్వాలి, వాళ్ళకి ఇక్కడ మంచి చెడులు అన్నీ చూసుకోవాల్సిన అవసరం ఉంది. అవన్నీ గాలిలో కలిసిపోయినాయి. అందుకని వాళ్ళ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తాం. అంతర్రాష్ట్ర వలస కార్మికుల చట్టాన్ని పటిష్టంగా అమలు చేయాలి. కనీస వేతనం 26 అమలు చేయాలి. ఒకవేళ మీరు అలాగనగా అమలు చేయని పరిస్థితి ఉంటే రేపు 30వ తారీఖున ఇవాళ హైదరాబాద్ నడిబొట్టులో ఉన్నటువంటి అంజయ్య కార్మిక భవనానికి ముట్టడి చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే రాబోయే రోజుల్లో కార్మిక వర్గం కూడా మిమ్మల్ని కూడా బొందబెడతాం గ్యారంటీ అని చెప్పేసి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం.